మూసీ ప్రక్షాళన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మొదలైన వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో కాంగ్రెస్ పార్టీ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుంది. దీంతో మూసీ వివాదం, డ్రగ్స్ అంశం కలిసి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం చుట్టూ మొదలైన రాజకీయ పోరు ఇప్పుడు డ్రగ్స్ వివాదంతో మరింత ఉత్కంఠభరితంగా మారింది. మూసీ ప్రాజెక్టు ఖర్చులు, ప్రణాళికలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ వెలుగులోకి రావడం రాజకీయ సమీకరణలను మార్చేసింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి సహా పలువురికి డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించడంతో ఈ ఘటన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు ఈ కేసులో రావడం కాంగ్రెస్ పార్టీకి కొత్త రాజకీయ ఆయుధంగా మారింది. ఇప్పటికే డ్రగ్స్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనను రాజకీయంగా మరింతగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ దూకుడు చూపుతున్న సమయంలో ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడం కాంగ్రెస్ కు అనుకూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశాన్ని ముందుకు తెచ్చి బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ ఘటనను రాజకీయ కుట్రగా పేర్కొంటూ ప్రతిస్పందిస్తోంది. డ్రగ్స్ కేసును రాజకీయంగా వాడుకోవడం సరికాదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఎంపీ మహేష్ విషయంలో సీరియస్ అవ్వడంపై కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ హైకమాండ్ ను నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోహిత్ రెడ్డి విషయంలో ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదని వారు నిలదీస్తున్నారు. దీని ద్వారా కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.